రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను తెలుసుకుంటూ బాధ్యతలు నిర్వర్తించినప్పుడే నిజమైన పౌరసత్వం అవతరిస్తుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 77వ గణతంత్ర దినోత్సవంలో వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన తర్వాత దేశాన్ని భవిష్యత్తులో ఎలా పాలించాలి అనే దిశగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆధ్వర్యంలో మన డ్రాఫ్ట్ కమిటీ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్ ని ఈ రోజు 1950 జనవరి 26 మనము అమలు చేసుకున్నాము. ఈనాటికి అది 77వ గణతంత్ర దినోత్సవం. ఈ రోజు మనమందరూ కూడా మన రాజ్యాంగంలో ఉన్న హక్కుల గురించి తెలుసుకుంటూ అదే సమయంలో మనకు రాజ్యాంగంలోనే అందరికీ కూడా బాధ్యతలు కూడా ఇచ్చారు. ఈ హక్కుల గురించి తెలుసుకోవడము, బాధ్యతల్ని నిర్వర్తించడము, ఈ రెండు దిశల్లో కూడాను ప్రతి ఒక్క పౌరుడు చైతన్యవంతంగా ముందుకు సాగినప్పుడు మన రాజ్యాంగం ఇంకా పటిష్టమవుతుంది. మనము ఇంకా దేశం ఇంకా ఎన్నెన్నో విజయాల్ని సాధించేదానికి, అందుకునేదానికి వీలవుతుంది అని నేను కృష్ణా జిల్లా పౌరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని